ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నాలో ఒక జీవజల నదిని దేవుడు ఉంచాడు, ఇదిగో నేనే ఒక జీవజల నదిని. కాబట్టి నీవేం చేయాలి? ఇంతవరకే బౌండరీ గీసుకుని ఇదే మందిరం ఇక్కడే ఉండాలి ఇది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ప్రవహించే అనుభవంలోకి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నీవు ఇతరులకు ప్రచారం చేసేవానిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇతరులను తడిపే అనుభవంలోకి నువ్వు రావాలి. ఎందుకంటే ఇతరులను నీవు తడిపే అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు, అంటే తడపడం అంటే ఈ నది ఎక్కడికి వెళ్తే అక్కడ అంట తడుపుకుంటూ వెళ్ళిపోతుందంట. నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేయాలంటే సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, అనేకులను నీవు అగ్నిలో లాగినట్లుగా వారికి రక్షణ సువార్తను ప్రకటించి వారికి బాప్తిసం, అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో వారు నీటి బాప్తిసం పొందినప్పుడు ఆ ఆత్మను నీవు రక్షించిన వారిగా ఉంటావు. కాబట్టి ఆ ఆత్మలు రేపు పరలోకములో నీకు లెక్క అప్పగించవలసినవిగా ఉన్నాయి. ఆత్మీయకముగా కనినటువంటి వారు ఎవరైతే మరి ఇతరులను అన్యజనులను రక్షిస్తారో వారు ఆత్మీయ బిడ్డలుగా వారిని కనిన వారిగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది.